బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం బోయినపల్లి మండల కేంద్రంలో అఖిలపక్ష మద్దతుతో బంద్ నిర్వహించారు. ఈ బంద్ పిలుపుకు స్పందిస్తూ మండలంలోని వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉదయం నుంచే బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీ ప్రతినిధులు బంద్లో పాల్గొని ఐక్యత ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం సరికాదని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బంద్ ఇక్కడితో ఆగదని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా నాయకులు కూస రవీందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్యలు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీల ఐక్యత, అఖిలపక్షం ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. జై తెలంగాణ. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్కు రాష్ట్రపతి పంపితే ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మరి ఢిల్లీ వరకు ఏమైంది? మరి రాష్ట్రంలో సై అంటున్నారు, కేంద్రంలో నై అంటున్నారు. మరి బీసీలు ఒక్కసారి ఆలోచించండి. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బోయినపల్లి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు మండల కేంద్రంలో స్వచ్ఛందంగా అందరి దుకాణాలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే బీసీలకు 42% బిల్లును అమలు చేసి త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధి సాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ 42% రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపునియడం జరిగింది. అందులో భాగంగానే బోయినపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా బీసీ సంఘాలు అందరూ కూడా 42% రిజర్వేషన్కు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో బీసీలకు 42% ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినారు. ఇప్పటి వరకు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి జీవోలు తీసుడు, లేకుంటే ఈ బంద్ పిలుపులకి ఇచ్చుడు, ఇది కాదు. చిత్తశుద్ధితోటి కాంగ్రెస్, బీజేపీ రెండు అనుకొని పార్లమెంటులో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ వర్తింపజేయాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అట్లానే జనాభా దామతి ప్రకారంగానే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు కానీ, విద్య, ఆరోగ్యం మరియు ఉపాధిలో కల్పనలో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అట్లానే పార్లమెంటు మరి శాసనసభలో కూడా వీరికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఈ రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.